స్వీయ పరిచయం. నా పేరు నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు, అనపర్తి మండలం, తూర్పు గోదావరి జిల్లా. ఉపవాచకం రామాయణంలో 6 కాండలు ఉన్నాయి. మొదటి కాండ బాలకాండ, 2 అయోధ్యాకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధాకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ. ఈ వీడియోలో బాలకాండ గురించి తెలుసుకుందాం. విద్యార్థులు, రామాయణం బాలకాండ మొదటి వీడియోలో వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గి కౌసల్యతో కలిసి ఆశీర్వదించి ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి రామలక్ష్మణులను అప్పగించాడు. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు, లక్ష్మణుడు బయలుదేరి వెళ్ళారు. ఇక్కడి వరకు తెలుసుకున్నాం కదా. తర్వాత ఏం జరిగిందో చూద్దామా? రామాయణం బాలకాండ 2వ వీడియో యొక్క అభ్యసన లక్ష్యాలు చూడండి. భగీరథ ప్రయత్నం అంటే ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. జనక మహారాజు ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు, రామ లక్ష్మణులు మిథిలా నగరం వెళ్ళారు అని తెలుసుకుంటారు. శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతను వివాహం చేసుకున్నాడని గ్రహిస్తారు. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తరువాత రామలక్ష్మణులకు బల, అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పికలుండవు, రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న, ఏమరపాటుతో ఉన్న రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాలలో ఎదురొడ్డి నిలిచేవారుండరు. రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. పాదాలొత్తాడు, సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది. సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మేల్కొల్పు పలికాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ, తూర్పున వశకాంతులు ప్రసరిస్తున్నాయి. నిద్రలేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు. గురువాక్యం శిరస వహించాడు రాముడు. లక్ష్మణునితో కలిసి మళ్లీ ప్రయాణం సాగింది. సరయు, గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడి విశేషాలను గురుముఖతః తెలుసుకున్నారు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండటం ఉత్తమ విద్యార్థుల లక్షణం. ప్రయాణం సాగుతున్నది. మలద, కరూస అనే జనపదాలకు చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధితో ఉండేవి. కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. విశ్వామిత్రుడు రామునితో, రామా, ఇదే తాటకవనం. ఒకనాడు ఈ ప్రాంతం జనసందోహంతో కనుల పండుగగా ఉండేది. అయితే తాటకి అనే రాక్షసు వల్ల అరణ్యంగా మారింది. అందుకని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. అగ్నికి ఆద్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు వింటికి బాణం సంధించి తాటకిని సంహరించమని రామునితో చెప్పాడు. రాముడు సంకోచించగా విశ్వామిత్రుడు, సంకోచించకు, వెంటనే దాన్ని సంహరించు అని చెప్పాడు. అప్పుడు ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు. రాముడి భావం గ్రహించాడు విశ్వామిత్రుడు.
స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు. అధర్మపరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించాడు. వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనాశక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వధకు ఉద్యుక్తుడైనాడు. వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలయింది. తాను కనబడకుండా వాళ్లపై రాళ్లవాన కురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేధి విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలు వదిలింది. దాన్ని సంహరించు అని చెప్పాడు. అప్పుడు రామలక్ష్మణులిద్దరూ వింటికి బాణం సంధించి తాటకని సంహరించారు. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి? రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామలక్ష్మణుడు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు మహర్షి. యజ్ఞదీక్షితుడయ్యాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. 5 రోజులయ్యింది. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణుడు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఎంత నిష్ఠ ఉండాలి. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞగుండం నుండి జ్వాలలు ఎగసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన. మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు సితేషువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసుల పనిపట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు? మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణుడు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు. విశ్వామిత్రుడు, ఓ రామా, మిథిలా నగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సుంది. నీవు చూడవచ్చునన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణుడు. మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగుతున్నారు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టుపూర్వత్రాలను వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి సోనానది తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు. స్నానాలాచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. జిజ్ఞాసువులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా?
పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది, సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపచేయడం. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు. భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలోని వాడే రాముడు. గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకుని దానికి అనుగుణంగా నడవడం, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులుండాలో తెలపడం, పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పటం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం. మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైనా అందంగా అగుపిస్తున్నది. కానీ జనసంచారమే లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదాగ్రుడయ్యాడు గౌతముడు. కొన్ని వేల సంవత్సరాలు అన్నపానాదుడు లేక వాయువే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎవరికి కనపడకుండా ఉంటావన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతావన్నాడు. రామా, గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకొన్న అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు. మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. తన తల్లిని ఉద్ధరించినందులకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు. మహాతపస్శాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకొన్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామ లక్ష్మణులను ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుని ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ ప్రసిద్ధులైన వీరులు. మీ దగ్గర ఉన్న ధనుసును చూడాలనుకుంటున్నారు. దాన్ని చూపించండి, శుభం జరుగుతుంది, వాళ్ళ ముచ్చటా తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనుస్సులు చరిత్ర వివరించాడు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగటి చాలున దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెలిబుచ్చాడు. శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సును ఎక్కుపెట్టడానికి విఫలయత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదలించలేకపోయారన్నాడు. ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన
5,000 మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి సోకగానే ఆ ధనుస్సు వంగింది. పింటినారిని సంధించాడు. వేల కొలది సదస్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అల్లెతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు. పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామ లక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్ఛపోయారు. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను, రామ లక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శృతకీర్తిని, భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ, జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. గండ్రగొడ్డలని, ధనుర్బాణాలను ధరించాడు. ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు. 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలిచేశాడు. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ పాఠాన్ని వీడియో రూపంగా చూద్దామా? దయచేయండి విశ్వామిత్ర మహర్షి. మీ రాకతో మా అయోధ్య ధన్యమైంది మహర్షి. మహాముని, ఏ పని మీద వచ్చారో సెలవిస్తే దాన్ని క్షణాలలో నెరవేర్చి మీ అనుగ్రహం పొందుతాను. మీ కోరికేమిటో సెలవీయండి స్వామి. మహారాజా, రఘువంశంలో జన్మించిన నీవు ఆడిన మాటను తప్పవనే నీ సహాయం ఆర్థించడానికొచ్చాను. మీ కోరిక ఏదైనా సరే నిస్సంకోచంగా చెప్పండి. లోక కళ్యాణార్థమై నేను చేస్తున్న ప్రతి ఒక్క యాగానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు మహారాజా. మేము యజ్ఞం మొదలు పెట్టగానే రాక్షసులు రక్తమాంసాలు, ఎముకలు వర్షింపజేస్తున్నారు. రాక్షసులను సంహరించడానికి రాముణ్ణి నాతో పంపు మహారాజా. ఏమన్నారు? రాముడినా? అతనింకా పసిబాలుడే. అతను ఆ రాక్షసుల్ని ఎలా చంపగలడు? యుద్ధ విద్యలో పరిపూర్ణుడు కాడు, అనుభవం లేదు. కావాలంటే నేనే స్వయంగా నా సేనలతో వచ్చి వాళ్ళనంతం చేస్తాను. మహర్షి, నా రాముణ్ణి మాత్రం వదిలేయండి. దశరథ, నీ ఉపన్యాసాలు కట్టిపెట్టు. నేనడిగింది రాముణ్ణి పంపమనేగా. నువ్వు ఆడిన మాట తప్పావు. సూర్యవంశంలో పుట్టిన వారెవరు ఆడిన మాట తప్పరనే నేనిక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడే తెలిసింది సూర్యవంశంలో ప్రతిజ్ఞాభంగం జరుగుతుందని. శాంతించండి మహర్షి విశ్వామిత్ర. దశరథ మహారాజు పరిపాలనలో ఎన్నటికీ తప్పనేదే జరగదు. శాంతించండి. మహారాజా, రాముని గురించి మీకు తెలియదు. అయితే మాకు విశ్వామిత్రుల వారికి బాగా తెలుసు. రాముడు ఎంతో పరాక్రమవంతుడు. దేన్నైనా సరే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలవాడు. విశ్వామిత్రులకి అస్త్ర విద్య అంతా స్వాధీనంలో ఉంది. ఆయనతో మీరు రాముని ధైర్యంగా పంపవచ్చు. చింతించకండి.
మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తక్షణమే రాముని పంపండి. అప్పుడే లోకానికి అతని గురించి తెలుస్తుంది. మహాముని, నేను రాముణ్ణి మీతో పంపించడానికి సంతోషంగా అంగీకరిస్తున్నాను. కృతజ్ఞతలు మహారాజా. నీ నిర్ణయానికి చాలా సంతోషం. అయితే ఏమిటి? నిస్సంకోచంగా నీ మనసులోని మాట చెప్పు. రాముడు లక్ష్మణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణ్ణి కూడా తోడు తీసుకుని వెళ్ళండి. విశ్వామిత్రుడు రామునితో, రామా, ఇదే తాటకవనం. ఒకనాడు ఈ ప్రాంతం జనసందోహంతో కనుల పండుగగా ఉండేది. అయితే తాటకి అనే రాక్షసు వల్ల అరణ్యంగా మారింది. అందుకని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. విశ్వామిత్రుడు వింటికి బాణం సంధించి తాటకిని సంహరించమని రామునితో చెప్పాడు. రాముడు సంకోచించగా విశ్వామిత్రుడు, సంకోచించకు, వెంటనే దాన్ని సంహరించు అని చెప్పాడు. అప్పుడు రామలక్ష్మణులిద్దరూ వింటికి బాణం సంధించి తాటకిని సంహరించారు. దివ్యదీప్తులను వెదజల్లే దివ్యాస్త్రాల మహిమను వివరించి మంత్రపూర్వకంగా వాటిని విశ్వామిత్రుడు రామునికిచ్చాడు. విశ్వామిత్రుడు మరికొందరు ఋషులు యజ్ఞం చేయిస్తుండగా తాటకి కొడుకు సుబాహుడు, మారీచుడు యజ్ఞాన్ని పాడు చేయాలని ఆకాశం నుంచి యజ్ఞకుండంలోకి ఎముకలు రక్తమాంసాలను కురిపించి వికటాటహాసం చేయసాగారు. సుబాహు, ఆ కుర్రకుంక మనం వేసిన ఎముకలను యజ్ఞకుండలో పడకుండా చేశాడు. బాణం తగలగానే సుబాహుడు బాధతో అరిచి నేల కొరిగాడు. అయ్యో సుబాహు, నేను గాయాలతో తప్పించుకున్నాను, నా ప్రాణం పోలేదు. జనక మహారాజు నుంచి ఆహ్వానం వచ్చింది. నేను మిథిలకు ప్రయాణమవుతున్నాను. మీరు కూడా నాతో వస్తే అక్కడున్న శివధనస్సును గురించి మీరు తెలుసుకొనవచ్చును. బయలుదేరండి. రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రునితో కలిసి మిథిల వైపు ప్రయాణం సాగించారు.
ధన్యురాల్ని రామా. నీ పాదస్పర్శ సోకి నేటికి నా శాపం తొలగిపోయింది. ఏమిటి, ఒక నారి ఇన్ని వత్సరములుగా రాయిలా జీవిస్తున్నదా? అవును రామా. ఇంద్రుడు చేసిన మోసం తెలియనందున నా భర్త శాపం వలన రాయిగా మారాను. అయితే ఈనాడు నీ పాదస్పర్శతో నా శాపం తొలగిపోయింది. మహర్షి, సూర్యచంద్రుల్లా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఈ రాజకుమారులెవరు? మహారాజా, వీరు అయోధ్య మహారాజు దశరథుని కుమారులు రామలక్ష్మణులు. జనక మహారాజు ఒక ప్రకటన చేయించారు. తమ వద్దనున్న శివధనుస్సును విరిచిన వారికి తమ కుమార్తె సీతనిచ్చి వివాహం జరిపిస్తామని. మిథిలా నగరమే అదిరిపోయే గర్జనతో వివాహ వేదిక వద్దకు పరశురాముడు వేంచేశాడు. ఆ వీరపురుషుని కన్నుల్లో ఉగ్రత్వం తాండవిస్తున్నది. ఆపండి! గండ్రగొడ్డలి భుజం మీద పెట్టుకుని నిల్చుని ఉన్నాడు. మూర్ఖుడా జనక, శివధనుస్సుని ముక్కలు చేసిన వాడెవడో నాకు చెప్పు. లేదంటే నీ రాజ్యం నీ కళ్ళ ముందే నాశనమైపోతుంది. క్షమించండి, శివధనుస్సును విరక్కొట్టింది మీ సేవకుడే. అందులకు మీరు ఏ శిక్ష విధించినా శిరసా వహిస్తాను. నేను పూజించే శివధనుస్సును విరగ్గొట్టినవాడు ఎవడైనా సరే నేను అంతం చేసి తీరతాను. మునీశ్వర, నా బాల్యంలో నేను ఎన్నో ధనస్సులను విరగ్గొట్టాను. అయితే మీరిలా ఎన్నడూ కోపగించుకోలేదే. ఇందులో మాత్రం ఏమిటంత విశేషం? మాటలు జాగ్రత్తగా రాని, లేదంటే నా గొడ్డలికి బలవుతావు. లక్ష్మణ, శాంతించు. మహర్షి, నేను జనక మహారాజు గారి కోరిక ప్రకారం విల్లుని సంధించాలని ప్రయత్నించాను. నా దురదృష్టం, విల్లు విరిగిపోయింది. రామా, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ధనుస్సు ఆ శివధనుస్సుకి ఏమాత్రం తీసిపోదు. నా తండ్రి విష్ణువు దీన్ని నాకు కానుకగా బహుకరించారు. ఈ విల్లు నారిని గాని సంధించగలిగితే నేను నువ్వు విష్ణువు మరొక అవతారమని ఒప్పుకుంటాను. రామా, నన్ను క్షమించు. నేను పూజించే మహావిష్ణువు అవతారం నువ్వే. జనకుని కుమార్తె మరియు ఆయన సోదరుడైన కుశధ్వజుని కుమార్తెలకు దశరథ మహారాజు 4 కుమారులతో వివాహం జరిగింది. సీతకి రామునితో, ఆమె సహోదరి ఊర్మిళకి లక్ష్మణునితో, మాండవికి భరతునితో, శృతకీర్తికి శత్రుఘ్నునితో వివాహం జరిగింది. పన్నెండు వత్సరముల తరువాత ఒకనాడు దశరథుడు కొలువు తీర్చి ఈ రాజ్యాన్ని ఇంతవరకు ధర్మబద్ధంగా నడిపి
విద్యార్థులు బాలకాండ గురించి తెలుసుకున్నారు కదా. ఈ బాలకాండ పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న, రామ లక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించింది ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడు, ఆ నారద మహర్షి, ఈ వ్యాసుడు, ఈ విశ్వామిత్ర మహర్షి. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ విశ్వామిత్ర మహర్షి. రెండవ ప్రశ్న, సీత ఎవరి కుమార్తె? సరైన సమాధానం చెప్పండి. ఆ జనకుడు, ఆ నారద మహర్షి, ఈ వ్యాసుడు, ఈ విశ్వామిత్ర మహర్షి. చూడండి సరైన సమాధానం. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ జనకుడు. మూడవ ప్రశ్న, మహేంద్ర పర్వతానికి వెళ్ళింది ఎవరు? ఆ జనకుడు, ఆ నారద మహర్షి, ఈ పరశురాముడు, ఈ విశ్వామిత్ర మహర్షి. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ పరశురాముడు. పిల్లలు, పబ్లిక్ పరీక్షలో రామాయణం ఉపవాచకం నుండి 8 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలాగే కాండ నుండి ఒక్కొక్క వాక్యాన్ని తీసుకుని వాక్యానికి 2 మార్కులు చొప్పున అడగడం జరుగుతుంది. కాబట్టి ఉపవాచకం చాలా క్షుణ్ణంగా చదవదగిన అంశంగా పేర్కొనవచ్చు. పిల్లలు, ఈ రామాయణం బాలకాండ నుండి అడగదగిన 8 మార్కుల ప్రశ్నలు చూడండి. మొదటి ప్రశ్న, సీతారామ కళ్యాణాన్ని రాయండి. రెండవ ప్రశ్న, శ్రీరాముని గుణగణాల గురించి తెలపండి. పిల్లలు, ఈ రామాయణం బాలకాండ నుండి అడగదగిన పాత్ర స్వభావాలు చూడండి. 1 విశ్వామిత్రుడు, 2 శ్రీరాముడు, 3 లక్ష్మణుడు, 4 దశరథుడు, 5 పరశురాముడు. పిల్లలు, రామాయణం నుండి ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూడండి. ఇచ్చిన వాక్యాలు ఏ కాండకు చెందినవో రాయండి. పిల్లలు, దీనికి సమాధానం రాసేటప్పుడు కాండ పేరును దోషరహితంగా రాయాలి. వేల కొలది సదస్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. విశ్వామిత్రుడు, జనకుడు, రామ లక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్ఛపోయారు. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. రామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. 10వ తరగతి తెలుగు ఉపవాచకంలోని రామాయణం బాలకాండ పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు, వీడియోలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు.